మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఏదైతే పండ్ల రసాలకు సంబంధించి చెరుకు రసాన్ని తీసుకోవడానికి నిజామాబాద్కి సంబంధించిన ప్రజలు చాలా ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఫేమస్ షుగర్ కేన్ జ్యూస్కి సంబంధించి షాప్ దగ్గరికి మనం వచ్చినాము. ఒకసారి టోటల్ డీటెయిల్ ఏంది అనేది తెలుసుకుందాం. ఈ చెరుకు రసానికి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి అసలు ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు అనే దానిపైన మాట్లాడడానికి ఓనర్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే అంకుల్, మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైతే షాప్ అయితే రన్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది ఈ సమ్మర్ సీజన్లో ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంది. రా మెటీరియల్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ మా బ్యాక్ సైడ్ది వాష్ చేసింది. కంపల్సరీ దీన్ని తీసుకెళ్ళి ఒక హౌస్లో పడేసి దాన్ని మంచిగా వాష్ చేసి బయటికి తీసి 3 టైమ్స్ కడుగుతాం. అంటే ఎక్కడ చూసినా కూడా చాలామంది రోడ్లపైన బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఏదైతే చెరుకు రసానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ చెరుకు గడలకు సంబంధించి డైరెక్ట్ వాళ్ళు దాంట్లో మిషన్లో పెట్టేసి ఏదైతే రసానికి సంబంధించి తీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఏంటంటే ఫంగస్. ఇదంతా ఫంగస్ అనుకోవాలి. తెలవనళ్ళు ఏమంటారంటే నల్ల చెరుకు అంటారు. అది నల్ల చెరుకు కాదు, తెల్ల చెరుకే. కడిగితే తెలుపు అయిపోద్ది. అది ఓన్లీ ఫంగస్. అది కడుపులోకి వెళ్తే మంచిదేం కాదు. అది చాలా బ్యాడ్. చాలా మందికి తెలియదు. అంటే ఈ విషయానికి సంబంధించి చాలా మందికి తెలియదు. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ శుభ్రత అనేది పాటించరు. ఇది ఏదైతే ఇప్పుడు నల్లగా ఏదైతే కనిపిస్తూ ఉందో, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ మన పక్కన కూడా మీరు చూపించినట్టు మొత్తం తెల్ల చెరుకే కనిపిస్తూ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇదంతా నల్ల చెరుకు అనేది అది ఒక ఇది ఉంది, ఫీలింగ్ అనేది ఉంది. తెలవక అప్పటి సంది ఉండ ఇది అన్నమాట. అంతేగాని నల్ల చెరుకు అనేది ఎక్కడా లేదు అసలు. ఆ ఫంగస్నే నలుపు అనుకొని నల్ల చెరుకు కావాలంటారు. అది నలుపు కాదు. దాన్ని క్లియర్ చేస్తే ఇట్లా వైట్ అయిపోద్ది. అంటే చాలా మంది పేషెంట్స్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు. అదేవిధంగా మీ దగ్గర ప్రత్యేకంగా పొలిటీషియన్స్ ఇక్కడ కార్ ఆపి మరి మీ షాప్ని విజిట్ చేస్తారు అనేది ఒక టాక్ అనేది అయితే ఉంది. అది నిజమేనా? నిజమే. చాలామంది వస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వస్తారు ఇక్కడికి. అందరూ తాగుతారు, ఆనందంగా వెళ్తారు. చాలా బాగుంటుంది అంటారు. అయితే పేషెంట్లకు వచ్చే టైం ఏంటంటే జాండీస్ మెయిన్ జాండీస్. లేకపోతే మరి ఇంకా జ్వరాలు. వాళ్ళందరికీ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికే పంపిస్తారు. పలానా సాటుకు వెళ్ళండి, పలానా జ్యూస్ తాగండి, జాండీస్ తొందరగా తగ్గిపోతాయి, జ్వరాలు తగ్గిపోతాయి. చాలా హెల్త్ పాయింట్ ఇది అని. అదే సీజన్లోనే ఇక్కడ ఈ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారా, లేకపోతే అన్ సీజన్లో కూడా ఇక్కడ ఈ కంటిన్యూషన్ అనేది ఉంటుందా? 360 రోజులు ఇక్కడ చెరుకు జ్యూస్ దొరుకుద్ది. సేమ్ క్వాలిటీ దొరుకుద్ది. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం అనేది ఏది అనేది ఉండదు. 10 రూపాయల నిమ్మకాయ అమ్మిన రోజు కూడా తీసుకొచ్చి వాడేమో. అల్లం కానీ నిమ్మకాయ కానీ అన్నీ శుద్ధి చేసినవే తీసుకొస్తాం. ఆ నిమ్మకాయలు అది వేస్తారు కదా, ఏదైతే అది కూడా వాడం. అంటే మెయిన్గా చెరుకు గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ నుంచి తెస్తున్నారు? ఏదైతే నాసిక్, అదేవిధంగా హర్యానా అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ ఎన్ని డేస్కి ఒకసారి ఈ లోడ్ అనేది తెచ్చుకుంటారు మీరు? స్టాక్ అనేది 4 days 5 days మనకి ఎప్పుడు అవసరం గిరాకీని బట్టి ఎలా మనకి సేల్ అవుతుంటే అలా వస్తుంది. మెయిన్గా ఈ వీడియోని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలైతే చూస్తూ ఉంటారు. అంటే కేన్ జ్యూస్కి సంబంధించి బిజినెస్ పెట్టుకోవాలనే ప్లానింగ్ కూడా చాలామందికి ఉంటుంది. వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పెట్టుకోమని చెప్తాను. ప్రతి ఒక్కరిని పెట్టుకోమని చెబుతాను. మంచి ప్లేస్ చూసి పెట్టుకోండి. లాస్ లేకుండా ఉండాలి. సీజనల్ బిజినెస్ కాబట్టి అన్ సీజన్లో ప్రాబ్లం లేకుండా ఏదో ఒకటి సైడు పెట్టుకుని బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెడితే మట్టికి నడవదు. పబ్లిక్ ప్లేస్ ఉండాలా, బజార్ ఆగాల, అటువంటి సవలతులు ఉండాలి. ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి చాలా ఫేమస్ అయినటువంటి
షాప్లో మనం ఉన్నాము. ఏదైతే ప్రాసెసింగ్లో భాగంగా పూర్తిగా ఎక్విప్మెంట్ అనేది చాలా ఉంది ఇక్కడ. ఓనర్స్తో పాటు ఏదైతే వర్కర్లు కూడా చాలా శ్రమిస్తున్నారు, మంచి సర్వీస్ని అయితే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మన ఓనర్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారు, అది బంగారు. ప్రాసెసింగ్ అంతా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే ఖచ్చితంగా స్వచ్ఛత, పరిశుభ్రత అనేది పాటిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిది ఇవ్వాలని చూసి అట్లా క్వాలిటీ, కస్టమర్ క్వాలిటీ చూసి ఇవ్వాలని అట్లా మెయింటైన్ చేస్తాం. అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి మీరు షాప్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది? నిజామాబాద్ మొత్తం వస్తారు, ఇటు హైదరాబాద్ కూడా పార్సల్ పోతాయి. ఓకే, అంత ఫేమస్. అంటే చెరుకుకి సంబంధించి మాట్లాడుకుంటే ఆల్రెడీ చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు చాలా స్వీట్నెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి. అంటే షుగర్ అనేది ఏమన్నా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? షుగర్ ఏమి ఉండదు, అప్పటిదప్పుడు తీస్తాం కదా, దానిలో ఏమి యాడ్ చేయము. ఇది షుగర్కేనే ఈ వెరైటీ వేరే నాసిక్ నుంచి తెప్పిస్తాం. అది స్వీట్నెస్ అనేది ఐస్ వేయం కాబట్టి అట్లా స్వీట్నెస్ ఉంటుంది. ఐస్ మిక్స్ చేస్తే అది వాటర్ కలిపినట్టే కదా, అట్లా స్వీట్ తగ్గుతుంది. షుగర్ కేన్కి సంబంధించిన చెరగడలు కూడా పెడతా ఉన్నారు. అంటే కూలింగ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే లేరు. ఏదైతే ఎండాకాలం ఉంది కాబట్టి ప్రజలకు వచ్చిన దగ్గర మీరు మీ వంతు మీ సర్వీస్ అయితే చేస్తున్నారు. అవి 24 hours రన్లో ఉంటాయి, టైం బాగా తీసుకుంటుంది. నైట్ అంతా రన్ చేస్తేనే కూల్ అవుతుంది, కంపల్సరీ ఆఫ్ చేయం ఇక అది అంతే. మనం చూడొచ్చు ఏదైతే అంటే ప్రతి షాప్లో మనం చూసుకున్నా కూడా కామన్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే కస్టమర్ వచ్చిర్రా మనము చెరుకు రసం ఇచ్చినామా అనేదే చూస్తారు కొంతమంది. కానీ ఈ షాప్లో మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మన విజువల్స్ చూసుకుందాం. అంటే మొత్తం ఇది ఒక చాలా పెద్ద రిఫ్రిజిరేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి ప్రజలు ఎవరైతే ఇక్కడికి వస్తుంటారో చాలా కూల్గా ఉన్న లిక్విడ్ కావాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంటుంది, ఏదైతే షుగర్ కేన్ జ్యూస్కి సంబంధించి. సో ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా కూల్గా ఉన్న పదార్థాన్ని మాత్రమే మేము ఇక్కడ ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ స్థానిక యజమానులు అయితే చెప్తా ఉన్నారు. అన్న, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ ఈవినింగ్ టైంలో మేము చిల్ అవ్వడానికి ఇక్కడ వస్తాము. ఇక్కడ బాగుంటుంది. మామూలుగా బయట తాగేదానికంటే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మనం తాగిన దానికి కూడా మనశ్శాంతిగా, హ్యాపీగా, కూల్గా, హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా కొద్దిగా హెల్త్కి కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే మేము కూడా చూసాము, అంటే క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ తగ్గేది లేదని అంటున్నారు. అంటే మెయిన్గా చూసుకుంటే రోడ్లపైన ఎక్కడైనా చూస్తే చాలామంది ఏం చేస్తారు అంటే ఏదైతే వాళ్ళు తెచ్చిన రా మెటీరియల్, ఏదైతే చెరుకు గడలు ఉంటాయో వాళ్ళు డైరెక్ట్ మిషన్లో పెట్టేసి వాళ్ళు ఏదైతే లిక్విడ్ తీస్తూ ఉంటారో ఆ చెరుకు రసానికి సంబంధించి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఏవైతే చెరుకు గడలో తెచ్చిన తర్వాత మొత్తం వాటిని శుభ్రం చేసి నల్లగున్న చెరుకు గడల్ని తెల్లగా చేస్తున్నారు రాకేసి. మళ్ళీ దాంట్లో అల్లము, మనకు హెల్త్కు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి చాలా న్యాచురల్గా ఇస్తున్నారు. అందుకే ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది. మేము కూడా ఇక్కడే తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు ఎండాకాలం అనగానే చాలామంది భయపడుతుంటారు, సన్ స్ట్రోక్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవి తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది? బెనిఫిట్స్ అంటే ఏం లేదు. మేము యాక్చువల్గా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. మేము ఎండలో పడి తిరుగుతూ ఉంటాము. మాకు కొద్దిగా ఇక్కడ వచ్చేసరికి ఏమైనా ఉంటే మాకు ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి, కూల్ డ్రింక్ షాప్స్ కానీ ఏమైనా. కానీ మేము ఇక్కడ వచ్చి కొద్దిగా మన ఇంట్లో ఏదో వాటర్ తాగినట్టు, ఏదో చల్లగా, ఏదో మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మీరు? దాదాపు 9-10 years నుంచి. ఓకే, క్వాలిటీ విషయంలో ఎట్లా ఉంది? పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక నేను 10 years ఇది ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్గా వస్తుంటాను. ఓకే, రెగ్యులర్గా తాగుతుంటారు. పొలిటీషియన్స్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏదైతే షుగర్ కేన్ జ్యూస్ని తీసుకుపోతున్నారు అని చెప్తున్నారు. 4-5 బాటిల్ తీసుకుపోతారు ఒక్కొక్కరి ఇంటికి. ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వచ్చి మాకు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకొని పోతూ ఉంటారు. ఇప్పుడు మెయిన్గా సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? బయట జనరల్గా బయట దొరికే ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కన్నా ఇది న్యాచురల్ ఉంటుంది కానీ సజెషన్ ఇది చేస్తాం మేము జనరల్గా. మేము మొత్తం ఇదే తాగుతాం, మేము తాగి కూడా చెప్తాం, సజెషన్ కూడా అదే. ఏదైతే ఎండల తీవ్రతను తట్టుకోలేక
ఇక్కడికి వస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే ఉష్ణోగ్రతల వల్ల చాలామంది ఎండ దెబ్బ తగులుతుంది కాబట్టి ఏదైతే న్యాచురల్గా ఉన్న ఏదైతే షుగర్ కేన్ జ్యూస్ని ప్రిఫర్ చేసినట్లయితే చాలా లాభాలు ఉంటాయని ఇప్పటికే వైద్య నిపుణులు సైతం చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శివాతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.